యాజ్ సుబ్బారావు సార్ సెటర్ నేను కూడా 2-3 అంశాలు దానికి జోడిస్తా. 100% సార్తో ఏకీభవిస్తూ నిజంగా కూడా ఈ సంస్థలన్నీ 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్నాయి. అన్ని కూడా విద్యుత్, విద్య, తర్వాత ఈ ఉద్యోగాలు, ఇట్లాంటి అన్ని నియామకాలు నేను చెప్పిన కదా, ఇవన్నింటిని కూడా పరిష్కారం, నిధులు. సో కొన్ని వేల కోట్ల బకాయిలు ఉన్నారు వాళ్ళకి మనం అని ఊరికేనే అనుకోవడం లేదు. లేదు మీరే మాకు ఇలా ఇవ్వాలి తెలంగాణ సంస్థలలో, ఇట్లాంటి అన్ని కూడా రవాణా అన్నిట్లలో కూడా తేలని 10 ఏళ్లుగా అసలు ఎప్పుడో తెలుసుకోవాల్సినవి. ముఖ్యంగా అయితే కృష్ణానది జలాల వాటా ఏదైతుందో అది మనకు రావాల్సింది పద్ధతి ప్రకారం మనకి ఇస్తే బాగుంటుండే అప్పుడే. సో ఇది అంటే చూస్తున్నంత సింపుల్ ఏం కాదు ఈ భేటీ, చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీరు అన్నట్టుగా. సో మనకు మంచి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని నేను అనుకుంటా. ఒకవేళ ఏదైనా వచ్చి ఇంకా 2-3 బయట కూడా కొన్ని రకాలుగా అనుకుంటా ఉన్నారు, ఇదేంది అసలు వీళ్ళిద్దరు అన్న అక్క చెల్లె సంబంధాలు అవన్నీ కూడా ఇట్స్ పర్సనల్, ఇట్స్ దేర్ పర్సనల్. బట్ రాష్ట్రాల వరకు వచ్చేసరికి అల్టిమేట్ గా ఏముంటది, మన రాష్ట్రం గురించి మనకు ఇంపార్టెన్స్ ఉండాలని మనం అనుకుంటాం, వాళ్ళ రాష్ట్రం గురించి వాళ్ళకి రావాల్సిన వాళ్ళు గట్టిగానే అడుగుతారు. సో తెలుగులో ఉంటది కదా, అక్క సుట్టం కానీ లెక్క సుట్టం కాదు, మనకు సామెత ఉంది కదా. సో అట్లా తమ్ముడే ఇంకోటి ఏదో అన్నట్టుగా డెఫినెట్ గా అన్నిటి మీద పట్టు విడుపులు ఉండాలి, వాళ్ళకైనా ఉండాలి మనకైనా ఉండాలి. బట్ మనం ఖచ్చితంగా మనకు ముఖ్యంగా నీళ్ల విషయంలో, తర్వాత ఈ విద్యుత్ దానిలో కూడా అన్నిట్ల మీద కూడా ఖచ్చితంగా మనకైతే మనం కూడా పట్టుబడతాం. అన్ని సంస్థలు 143 చెప్పినట్టుగా అన్నిట్లలో కూడా ఇవాళ అంశాలు చర్చకు రాబోతున్నాయి. ఆల్రెడీ 4-5 డేస్ నుంచి అధికారులందరూ అదే పని మీద ఉన్నారు. సో గౌరవ మంత్రులు కూడా, మిగతా వాళ్ళు బట్టి గారు, పొంగులేటి గారు, వీళ్ళందరూ కూడా మన సైడ్ నుంచి శ్రీధర్బాబు గారు వీళ్ళందరూ కూడా కూర్చుంటున్నారు భేటీలో. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నేనైతే అనుకుంటా ఉన్నా ఇది మంచి శుభ పరిణామం. గతంలో గడిచిన కాలంలో కేసీఆర్ గారు ఏదైతే ఉద్యమ సమయంలో చాలా రకాలుగా చెప్పిండ్రు, పదే చెప్పిండ్రు, 7 మండలాల గురించి మాట్లాడిండ్రు. తర్వాత ఎందుకు వదిలేసిండ్రు అంటే తెలంగాణ ఆగిపోతుందని వదిలేసిన అది మాటలు కూడా మాట్లాడిన సందర్భంలో చూసినాము. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చేపల పులుసులు తిని, రొయ్యల వేపులు తిని వచ్చిన సందర్భాలు చూసినాము. బట్ ఇది అట్లా కాకుండా చాలా మంచిగా అందరికీ కూడా మంచి జరుగుతుంది అని ఆశిస్తూ, డెఫినెట్ గా మనకు రావాల్సిన దాని మీద మన ముఖ్యమంత్రి గారి మీద చూస్తూనే ఉన్నారు. గడిచిన 6 నెలల కాలంలో కూడా అన్నింటి మీద చాలా చక్కగా ఎప్పటి నుంచో పరిష్కారం కానీ, ఎలివేటెడ్ కారిడార్స్ గురించి కానీ, రక్షణ శాఖ కేటాయించిన భూముల బదలాయింపులు కానీ, ఇవన్నీ కూడా అన్నింటి మీద చాలా పట్టు సాధిస్తూ అడుగుతూ భేషజాలు వదిలేసి వాళ్ళు బీజేపీ వాళ్ళు మంత్రులు కదా అన్నట్టుగా కాకుండా, మీరు చూస్తున్నారు వీడికి 10 సార్లు ఢిల్లీకి వెళ్ళినా కూడా ప్రతిసారి ఏదో ఒక మంత్రిని కలవడము, మనకు రావాల్సిన వాటి గురించి మనం అడగడము, పర్మిషన్లు అయితేనేమి, మన నిధులు అయితేనేమి, అన్నింటి గురించి కూడా ముఖ్యమంత్రి గారు చాలా చక్కటి అవగాహనతో ముందుకు వెళ్తా ఉన్నారు. సో అదే ఆశిద్దాం, మంచి జరుగుతుందని. అంతే కదా, మంచి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సార్ సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా అధికారులు ప్రిపేర్డ్గా ఉన్నారు, మంత్రులందరూ కూడా ఈ భేటీలో ఉండబోతా ఉన్నారు. ఆయా శాఖలకు సంబంధించి ఏమేమి అంశాలు అనేది మొత్తంగా సిద్ధం చేసుకున్నారు, ఏం చెప్తారు? పవన్ గారు, మీకు, సుబ్బారావు గారికి, భవానీ రెడ్డి గారికి నమస్కారాలండి. గతంలో 2 ముఖ్యమంత్రులు అహంకారులండి. వాళ్ళ అహంకారంతో ప్రజల్ని రెచ్చగొడుతూ వాళ్ళిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉన్నప్పటికి కూడా ప్రజల కోసం రెచ్చగొడుతూ వివాదాలని రచ్చ చేశారండి, రచ్చకీడ్చారు, కోర్టుల వరకు వెళ్ళారు. ఇప్పుడు విద్యుత్ బకాయిలు ఇట్లా విషయాలన్నీ కూడా ఆ రోజుల్లో పరిష్కారమైనా మళ్ళీ ఒకరొకరు కోర్టులకు వెళ్ళడం, ఆ వివాదాలంతా ఇప్పుడు జల వివాదాలు అన్ని కూడా వివాదాన్ని సృష్టించుకున్నారు ఇద్దరు. వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. అయితే ఇప్పుడు